శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో VAలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అసలు ఈ సామెత నిజమేనంటారా? నిజంగా అంటే మనం చేసే ప్రతిదీ కూడా పైవాడు చెప్పే దీని ప్రకారమే మన విధి విధానం కావచ్చు, మన జీవితం కావచ్చు నడుస్తుందంటారా? మరి మానవ ప్రయత్నం ఏంటి? మరి మానవ ప్రయత్నం దానికి తోడవదంటారా? అవుతుంది. ఎట్లా? శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. ఇది మనం మామూలుగా చెప్పుకునేది, అంటే క్యాజువల్గా చెప్పేది. ఏదైనా ఒక జరిగింది అనుకో, ఒక సిచ్యువేషన్, భగవంతుడి విలాసం అంటే ఏది? ఇప్పుడు ఫెయిల్ అయిపోతాడు అనుకున్న పిల్లాడు పాస్ అయిపోతే భగవంతుడి లీల. పాస్ అవుతాడు అనుకున్నవాడు ఫెయిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? విధి. విధి. నీకు మనకి మంచి జరిగితే భగవంతుడి లీల, ఆయన కృప. చెడు జరగంగానే అంతా విధి, మన కర్మానుభవం. ఈ మాటలు వస్తాయి. రెండు నిజమే. రెండు నిజమే. మొత్తం అంతా ఒకటే. ఇది ఎలా అంటే, మనం ఒక ప్లాన్ చేస్తాం. అవునండి. ఎట్లా? మనం శుక్రవారం ఊరెళ్ళాలి. ఇవాళ బుధవారం అనుకో, ఏం చేస్తాం? ముందు టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏమో బట్టలు ఇస్త్రీ ఉన్నాయో లేదో చూసుకుని బట్టలు ఇస్త్రీ పెట్టుకుంటాం. పాలవాడికి వద్దని చెప్తాం, పేపర్ వాడిని వద్దంటాం, ఎదురుగుండా వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్తాం. జనరల్గా మనం చేసేది. ఇంకా ఏం చేస్తాము? ప్రయాణానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుంటాము, బ్యాగులు ఏర్పాటు చేసుకుంటాము. ఆఫీసు ఉంటే లీవ్కి అప్లై చేస్తాము. పిల్లలు స్కూల్లో టీచర్ 2 రోజులు మేము ఊళ్ళో ఉండవండి, మా పిల్లాడు రారండి చెప్తాం. శుక్రవారం రాత్రి ఊరెళ్ళాలి. ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. శుక్రవారం సాయంత్రం 4 మొదలుపెట్టి రాత్రి దాకా జంఝామారతం, విపరీతమైన గాలి వాన, బస్సులు ఆగిపోయినాయి. వానలో అసలు నువ్వు ఇక్కడి నుంచి బస్సుకి దాకా వెళ్ళే అవకాశమే లేదు. నీ కాలనీ మునిగిపోయింది. ఇప్పుడు ఏది నీ ప్లానింగ్? పోనీ బాగుంది. ఇదొక ఆలోచన, జనరల్గా జరిగే విషయం. ఇప్పుడు నీ ప్లానింగ్ ఫెయిల్ అయింది. భగవంతుడు నీ ఎందున్నాడు అనే దానికి ఒక పాయింట్ ఇందులో ఏం చెప్పుకోవచ్చు మనం? రాత్రి 9 మనం బస్ ఎక్కాలంటే సాయంత్రం 4 నుంచి 9, 10 గంటల దాకా వాన పడేసరికి నువ్వు అసలు బస్సే ఎక్కల. ఒకవేళ ఇలా కాకుండా రాత్రి 9 నువ్వు బస్సు ఎక్కాక వాన మొదలయ్యి మధ్యదారిలో బస్సు ఎక్కడైనా పడిపోవచ్చు. లేదా నువ్వు బస్సు ఎక్కలేకపోయావు, నువ్వు ఎక్కలేకపోయిన బస్సు ఎక్కడైనా పడిపోయిందనుకో, నిన్ను తప్పించటానికి ఈ 4 గంటల నుంచి మీ కాలనీ అంతా నీళ్లు నింపేశాడు భగవంతుడు అని నువ్వు అనుకుంటావా? అనుకోవా? ఖచ్చితంగా అనుకుంటావండి. కాస్తుంటే నేను ఆ బస్సు కాస్త తెరిపిగా ఉంటే నేను వెళ్ళి ఆ బస్సు ఎక్కేవాడిని, ఆ లోయలో వాళ్ళతో పాటు నేను కూడా పడి తెచ్చేవాడిని అని మనకు అనిపిస్తుంది. అమ్మో, నాకు ఆయుష్ ఉంది, భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, అందుకే నేను ఎక్కలేదు అనుకుంటాం. ఇప్పుడు నీ ప్లానింగ్ ఇది, అలానే భావిస్తాం మనం. ఎలాగా? నీ ప్లానింగ్ ఏంటి? నువ్వు బస్ ఎక్కాలి కదా, ఫ్రైడే రోజు ప్లానింగ్ నువ్వు బస్ ఎక్కాలి విత్ ఫ్యామిలీ. కానీ భగవంతుడు అనే అనుకుంటాంలేండి. భగవంతుడు ఏం చేశాడు? నీ ప్లాన్, నువ్వు ఇంత ప్లాన్ చేసుకున్నావు, ఈ బస్సు ఎక్కితే నువ్వు పోతావు రే, అందుకని నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంకో రకంగా నువ్వు ఉండవు, అందుకని నువ్వు బస్సు ఎక్కడానికి వీల్లేని స్థితిని నీకు ఏర్పరిచి నీకు రావాల్సిన మరణం నుంచి లేదా గాయాల నుంచి నిన్ను భగవంతుడు తప్పిస్తాడు. అంతే. ప్లాన్ ప్రకారం అక్కడ ఏం జరిగింది? ఆ బస్సు బయలుదేరింది, మధ్యదారిలో బెజవాడ వెళ్ళే రూట్లో ఎక్కడో పడిపోయింది. అది ప్లాన్. ఆ ప్లాన్కి నువ్వు వెళ్ళి అటాచ్ అయ్యావు, నిన్ను కట్ చేశాడు భగవంతుడు. ఇప్పుడు ఇది విధి విలాసం అనాలా? శివుడాజ్ఞలేందేనా కుట్టదనాలా? ఏమిటనాలి? మనం చాలా ప్లాన్ చేస్తాం, సక్సెస్ అయితే అదంతా మనదేననుకుంటాం, కానీ మొత్తం ప్లానింగ్ అంతా ప్రీ ప్లాన్డే. అయితే రమ్మగారు, ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తాము? సి సెషన్కి వెళ్ళేటప్పుడు ముందుగానే టైం చూపించుకోవటం, ఆ టైంకే డెలివరీ అవ్వాలని, లేకపోతే నార్మల్ డెలివరీ అయినా కూడా పలానా టైం అయితే మంచిది, ఈ టైంలో డెలివరీ అయితే బాగుంటుందని నిర్ణయించుకుంటాం కదా. మరి భగవంతుడు ఒక టైం పెట్టేస్తాడు కదా, దాన్ని మరి మనం మారుస్తున్నాం కదా. నువ్వు మార్చటం ఏమిటి? నువ్వు మార్చుకునే టైమే భగవంతుడు పెట్టిన టైము. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ, కడుపుతో ఉన్న కనక మాంతుందా జయ? మాంతుందా? మాందు. అయితే ఏ 3-4 నెలల్లో ఏదైనా తేడా పడా జరిగితే జరగాలి, లేదా 9 నెలల దాకా వెళ్తే కడుపులో ఉన్న శిశువు బయటికి వస్తుందా రాదా?
రావాలి. ఇప్పుడు నీకు డాక్టర్ ఏం చేస్తుంది, డేటు, డాక్టర్ ఏం దేవుడు కాదు, నువ్వు దేవుడు కాదు, మన అందరం మనుషులమే కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏం చేస్తుంది, మన పీరియడ్ డేట్ నుంచి మన 9 నెలలు 10 నెలలు లెక్కెట్టి అక్కడి నుంచి ఓ వారం రోజులు లెక్కెట్టి నీ తలగా ఎక్స్పెక్టెడ్ డేట్ ఇది అని రాసిస్తుంది. జనరల్ గా 10 నెలల మీద 9 నెలలు నిండాక ఒక వారం లెక్క, ఇన్ని వారాలు అని లెక్క ఉంటుంది కదా, అంతే కదా. అవునండి. ఈ 42 వారాలు 36 వారాల నుంచి 40 వారాల లోపల ఎప్పుడో ఒకప్పుడు అయిపోవచ్చు. ఇదంతా జరిగింది. ఇప్పుడు నువ్వేం చేసావు, నీకు ఏదో సమస్య ఉంది, సి సెక్షన్ మీది మంచి రోజు చూసుకోండి అని చెప్పారు. మంచి రోజు చూసుకోవాలి. జనరల్ గా నీకు మీ పిల్లవాడు పుట్టవలసింది అశ్విని నక్షత్రం నాడు అనుకుందాం, ఆ నక్షత్రంలో పుట్టాలి డాక్టర్ చెప్పిన లెక్క ప్రకారం. ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టు అవుతుందా ఎవరికైనా? ముందో వెనకో అవుతుంది. ఎందుకు డాక్టర్ చెప్పినట్టు అవటం లేదు? చాలా కొద్ది మందికి డాక్టర్ చెప్పినట్టు అవుతుంది. అప్పుడు డాక్టర్ దేవుడు అయిపోతుందా? అయిపోదు. నువ్వు ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. నువ్వు ఒక 10 రోజుల ముందు సి సెక్షన్ కి ప్లాన్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఈ 10 రోజుల ముందు సి సెక్షన్ కి ప్లాన్ చేసుకుని ఈ డేట్ పెట్టుకోవాలనే ముందు నిర్ధారింపబడిన విషయం. ఒక ప్రాణి ఈ ప్రపంచంలోకి ఎప్పుడు లోపలికి వెళ్ళాలో, గర్భంలోకి ఎప్పుడు గర్భావస్థలో నుంచి బయటికి రావాలో, అందులో నుంచి గర్భం నుంచి బయటికి రావాలో అనేది ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామే. అందులో నువ్వు డేట్ రాసుకో, డాక్టర్ గారితో డేట్ రాయించుకో. సర్జరీ ఎప్పుడు చేస్తే అప్పుడే, అది ఆయన రాసిందే. ఖచ్చితంగా నువ్వు ఈ టైంలో పుట్టాలి, నీ గ్రహస్థితి ఇలా ఉండాలి, నువ్వు పుట్టినప్పుడు ప్రపంచం పరిస్థితులు ఇవి, మీ అమ్మ మానసిక శారీరక పరిస్థితులు ఇవి, ఇవన్నీ కూడా ప్రీ ఫిక్స్డే. ఈ డేట్ నువ్వు రాసుకుందిగా కాదు, నువ్వు రాసేవంతే, నువ్వు తెచ్చుకోలేదు, నువ్వు తెచ్చుకున్నావు అంటే నువ్వు రాసుకున్నావు అంతే. ఈ తెచ్చడానికి ఇచ్చిన వాడెవడు? ఇంకొకడు ఉన్నాడు పైన, మాస్టర్ ప్లానింగ్ వేసేవాడు. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది చెప్పుకోవాలి మనం, అంతే. మనం రాసుకుంటాం, ఇప్పుడు మనతో రాయించేది ఆయనే కదా, అంతే, మనం రాయించేది ఆయనే. అయితే ఇప్పుడు నువ్వు మొదట అడిగిన ప్రశ్న, అన్ని శివుడు ఆజ్ఞతో జరిగితే ఇంకా మానవ ప్రయత్నం ఏది బాగు? శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. ఇప్పుడు మరణాలు, జననాలు ఇవన్నీ శివుడు ఆజ్ఞతోటి జరుగుతాయి. శివుడు ఆజ్ఞ ఏంటి? నువ్వు ఒక 60 సంవత్సరాలు ఉండాలి అనుకుందాం. ఈ 60 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అనేది సాధారణంగా మనం హైందవ ధర్మాల్లో ఎలా చెప్తారంటే, ముందు జన్మలో చేసుకున్న మన తాలూకు కర్మల యొక్క ప్రభావం ఈ జన్మ మీద కొంత ఉంటుంది. ఇప్పుడు చేసిన కర్మల ప్రభావం తరువాతి జన్మకి వెళ్తుంది. జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరణించిన వాడు జన్మించక తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదు. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్లో ఏంటంటే వ్యక్తులు తమ తమ ప్రవర్తనల ద్వారా, తమ బిహేవియర్ ద్వారా, విధి విధానాల ద్వారా విధికి ఎదురీదచ్చు. మానవులకి ఆ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మనం హైందవ ధర్మం చెప్పే రకరకాల కథల్లో, రకరకాల పురాణ గాథల్లో ఈ సంగతి చాలా స్పష్టంగా చెప్పబడింది. నువ్వు మరణించటం విధి, మరణించాల్సిందే. పుట్టినవాడు చావక మానదు, తప్పదు మరణం, తప్పదు మరణం. మరణించే లోపల నీదైన ముద్రని ఇక్కడ నిలబెట్టి వెళ్ళాలి. అది నీ చేతిలో ఉంది. భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు పట్టుకో, అవకాశాన్ని పట్టుకో. ఎట్లా? ఇప్పుడు పెద్ద వరద వచ్చింది, వరదలు వచ్చినాయి, మనం చూస్తూనే ఉన్నావా? కొట్టుకుపోయి మరణానికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్నది దొరికినా పట్టుకుని మొత్తం ఇదంతా అంటే వరదంతా అయ్యేదాకా ఆ చెట్టునే పట్టుకుని వేళ్లాడి 5వ రోజునో 6వ రోజునో దిగి వచ్చేవాడు లేడా? వాడున్నాడు. ఏ వరదలో వాడెందుకు పోలా? వాడు మానవ ప్రయత్నం కూడా చేశాడు. ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్న వాళ్ళకి చాలా మందికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు బతకడానికి. భయంతో కొంతమంది ప్రాణం వదిలేస్తారు. ఎదురీదరు జీవితంలో నాదైన ముద్రని సాధించుకోవాలి, నాది నేను నా ప్రాణాలు కాపాడుకోవాలి అన్న ధోరణిని అవలంబించరు. అయిపోయింది ఇంకేముంది అని ప్రయత్నం మానేస్తారు. మానకూడనిది మానవ ప్రయత్నం. ఇది వరకు ఈ మధ్య ఎప్పుడు నేను ఈ పామిస్ట్రీలు వాటి మీద చదవలేదు జయ, చాలా కాలం క్రితం. కనీసం నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ జ్యోతిష్యం మీద ఏవో చిన్న రైటప్స్ పడుతుండేవి. మ్యాన్ మేడ్ హ్యాండ్, గాడ్ మేడ్ హ్యాండ్ అంటారు. 2 చేతుల్లో ఒక చెయ్యి భగవంతుడు ఇచ్చిన రేఖలు, 2వ రేఖలు మనిషి గీసుకునే రేఖ అని చెప్తారు.
ఆయన ఎవరో చెప్పారు, అబ్బాయి అవేం కాదండి, మనం గర్భంలో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుని ఉంటాము, ఆ ముడుచుకున్న ఇంప్రెషన్సే ఇవి అంటారు. మరి ఏమి అందరి చేతుల్లోనూ ఒకేలా ఉండవే? ఒకటికి వేలు పొడుగ్గా ఉంటాయి, నా వేళ్ళు ఇలాగే ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి? అందరివి ఇలాగే ఉండాలి, అలా లేవు. మన వేళ్ల పొడుగులు, మనం గర్భంలో ఉన్న మన తల్లి ఊంబు ఎంత సైజు, మనం ఫస్ట్ చైల్డా చివరి చైల్డా అనేది, మన పొడుగు వెడల్పులు, మన జీన్స్, ఇవన్నీ కలిపి కదా మన చేతులు పొడుగా పొట్టే వచ్చేది. అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు నువ్వు నేను మా అక్కయ్య మేమిద్దరం ఒకేలా కనపడదు. గబక్కని చూస్తే పిల్లలు కూడా భ్రమపడేటట్లుంటుంది. మా ఇద్దరి చేతి వేళ్ళు కాలు వేళ్ళు ఒకలా ఉండవు. ఏమి మరి మేము గబక్కని చూస్తే ఒకేలా కనపడతాం కదా. చాలా మంది నన్ను మా అక్కయ్యనే అనుకుంటారు. ఒక అక్కయ్య కాదు, ముగ్గురు నలుగురు మేము ఒకేలా ఉంటాం. మా ఎవ్వరివి వేళ్ళు ఒకేలా లేవు. ఎవడిది వాడిదే కదా. మన థంబ్ ఇంప్రెషన్ ఎవరిది వాళ్ళదేనా? 100%. ఇన్ని వేల కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ప్రతి వాడి థంబ్ ఇంప్రెషన్ వేరుగా ఎందుకు ఉంది? ఎవడు పెట్టాడు దాన్ని మనకి? ఎవరిచ్చారు? ఇప్పుడు ఇలా ఇంత గర్భం, ఇన్ని ప్రతి ప్రాణి ఈ 9 నెలలో 10 నెలలో ఉండాలన్న నియమం. 5వ నెలలోనే పుట్టేసిన ఒక పాపాయి బతికింది ఆ మధ్య. 5th month లో పుట్టింది చిట్టి పాప, ఇంతే బొమ్మ. అది బాగానే ఉంది. 5వ నెలలో పుట్టిన ఏటుకి ఎదిరీదమని భగవంతుడు దానికి ఇచ్చాడు ఆజ్ఞ. ఆ పాపాయికి బతికి చూపించింది పాప, శుభ్రంగా ఉంది. ఇప్పుడు 7వ నెలలో కొంతమంది పుడతారు, వాళ్ళు తట్టుకుని నిలబడతారు. వాళ్ళ తల్లులు తండ్రుల ప్రయత్నాలు, డాక్టర్లు, వాళ్ళకి భగవదంశతో లభించిన మంచి అద్భుతమైన డాక్టర్లు, అమ్మా నాన్న గట్టి ప్రయత్నం చేసి అల్పంగా పుట్టిన బిడ్డని నిలబెడతారు, ప్రయత్నం చేస్తారు ఆ సంతానం మీద ప్రీతితోటి. సో మనో ప్రయత్నం అనేది చాలా అవసరం. 100% కావాలి. భగవంతుడు నీకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. నీకు తప్పుకునేందుకు, ప్రాణాపాయం నుంచి తప్పుకునేందుకు అవకాశం ఇస్తాడు. ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇస్తాడు. 100% ఉద్యోగాలు, జాబులు రావు కొంతమందికి, ఎప్పటికీ సెటిల్ అవ్వరు. అవునండి. వాడికి అసలు అవకాశమే రాలేదని మనం అనగలమా? వస్తాయి, వీడు తీసుకోడు. ఇదైతే నేను చేయను అంటాడు, అదైతే నాకు కుదరదు అంటాడు, ఆప్షన్స్ పెట్టుకుంటాం. అలా ఉంటే నాకు కుదరదు అంటాడు. ఇప్పుడు నీకు దేవుడు అవకాశం ఇవ్వలేదని నువ్వు ఎందుకంటావు? దేవుడు నీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, నువ్వు తీసుకోలేదు. నువ్వు ఏటుకు ఎదిరిదే మనస్తత్వం నీ దగ్గర లేదు. ప్రపంచం అన్ని అవకాశాలు ఇస్తుంది, మనం తీసుకునే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎవరో కొంతమందికేనా? కొంతమంది ఇళ్లలోకి వెళ్తాడా? కాదే. ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఉన్నాడు. కొంతమందికి ఎండ పడుతుంది, కొంతమందికి ఎండ పడదు. కొంతమంది ఇళ్లలో నుంచి బయటికి రారు. సూర్యుడిది తప్పు కాదు, ఆయన బాగానే ఉన్నాడు. నువ్వు రాందే నీకు డి విటమిన్ డెఫిషియన్సీ వస్తే దానికి సూర్యుడు ఆ కారణం. నువ్వు ఇళ్లలో కూర్చుని తెచ్చుకునేదానికి కాదు కదా. దేవుడు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తాడు. ఇబ్బందులు ప్రతివాడికి పెడతాడు. కోటీశ్వరుడైనా, నేల మీద గాలి ఏరుకుని తినేవాడైనా ఒకేలా గర్భంలోకి వెళ్ళాలి, ఒకేలాగా బయటికి రావాలి. మార్పు ఉందా అందులో? లేదుగా. ఇంకో మార్గం లేదు కదా అసలు. భగవంతుడు ఇచ్చింది ఒకటే మార్గం, అంతే. నువ్వు ఎలా నీ జీవితాన్ని చేసుకుంటావు అనేది నీ చేతిలో కూడా ఉంది. నువ్వు మొత్తం ప్లాన్ ని మార్చలేవు. నీ ప్రవర్తనతోటి నీ సమస్యల్ని నువ్వు కొంత మటుకు సాల్వ్ చేసుకోగలుగుతావు. చదువు రాని వాళ్ళు, చదువుకునే అవకాశం లేకపోతే వీధి దీపాల దగ్గర చదువుకుని మహానుభావులైన వాళ్ళని కూడా మనం చూస్తాం. ఏటికి ఎదిరిది అది, విధికి ఎదురయ్యే ఒడ్డి నిలిచి నుంచున్నారు వాళ్ళు. ప్రతివాడు ఆ ప్రయత్నం చేయాలి. మాకు ఇక్కడ అవకాశాలు లేవండి అని ఇంట్లో కూర్చుంటే కూర్చునే ఉంటాం. ప్రయత్నం చెయ్యి. ఉద్యోగాలు లేవు, ఏదో చిన్న పని అయినా చెయ్యి, ఏదో ఒక పని చెయ్యి. ఇవాళ 10 రూపాయలు తేరే 10-15 అవుతుంది, ఎల్లుండి 25 అవుతుంది. అవదు పోనీ, అయ్యే రోజు కోసం వెయిట్ చేయి. పని చేస్తూ, పని మానేసి కాదు. ఈ 10 వస్తుంది కదా, 10 తెచ్చుకోవాలి కదా. నువ్వు ఎప్పుడు నీకు అవకాశాలు లేకపోతే ఉన్న అవకాశాన్ని ఖచ్చితంగా పని చేయాలి. దాన్నే విధికి ఎదురీదటము అంటారు. నీ అంతటా నువ్వు ఏం ట్రై చేస్తావు, నీ ప్రవర్తనలో ఎలా ఉంది, సాధ్యమైనంత మంచిగా వెళ్ళు, సాధ్యమైనంత ఇతరులకు సహాయం చేయి. నువ్వు నిలదొక్కుని నుంచోగలిగితే చాలు, ఇంకొకరిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు చేసిన సహాయం ఉంది చూడు, అది నీకు ప్లస్ అవుతుంది, అంతే. విధికి ఎదురీదటం అంటే నువ్వు నిలబడ్డమే కాదు, ఇతరులని నిలబెట్టడానికి, నీ దగ్గరున్న అవకాశాన్ని ఇంకొకరికి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తే నీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్లానింగ్ లో, మాస్టర్ ప్లాన్ లో నీ తాలూకు ప్లాన్ కి కొంచెం ఎక్స్పాన్షన్ వస్తుంది.
ఇప్పుడు ఇది నాస్తికము ఆస్తికవాదం ఏమీ లేదు జయ ఇందులో. అంతే అండి, ఇందులో భగవంతుడు లేడు అనుకుందాం, అసలు దేవుడు అనేవాడే లేడు, శివుడు లేడు, అంతే. నువ్వు నేనే ఉన్నాం, ప్రకృతి ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు గట్టిగా శ్వాస పీలిస్తే ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది, అవునా కాదా? 200%. అవునా? ఎవరికైనా హెల్ప్ చేస్తే వాడు నీకు హెల్ప్ చేస్తాడు తిరిగి, అవునా కాదా? అది కూడా అంతే. అంతే. నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ఎంత పాజిటివ్ గా ప్రయత్నం చేస్తావో అంతే పాజిటివిటీ ఇక్కడ కాకపోతే ఇంకొక చోట వస్తుంది. నువ్వు ఇవాళ పెట్టిన మొక్క రేపొద్దున నీ 10 ఏళ్ల నాటికి నీకు నీడవుతుంది. అవునండి, నీకు అది సహాయకారి అవ్వచ్చు. నువ్వు ఇవాళ చేసిన హెల్ప్, ఇవాళ చేసిన మంచి, ఇవాళ నీ పాజిటివ్ దృక్పథం, నువ్వు చేసిన సజావైన పని, నిలబడడానికి నువ్వు చేసే ప్రయత్నం నీతో పాటు ఉండి మొత్తం యూనివర్స్ అంతా నీకు సహాయం చేయడానికి ముందుకొస్తుంది. ఎవరో తెలియని వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు మనకి జీవితాన్ని ఇచ్చేస్తారు సడన్ గా. ఎందుకు? ఊరికే కాదు, నువ్వు ముందు చేసింది ఉంది ఎక్కడో ఒక చోట, నువ్వు అక్కడ చెయ్యి ఇక్కడ పొందొచ్చు, అది ఇంకొక రూపంలో కావచ్చు, ఎలాగైనా కావచ్చు. కాబట్టి ప్రపంచం అంతా పాజిటివ్ దృక్పథంతో చూడడం, పాజిటివ్ గానే వెళ్ళాలి. ఒక చిన్న కథ చెప్దాం జయ, చాలా చిన్నది. ఒకసారి ఒక వ్యక్తి భగవంతుడిని ప్రార్థించాట, నాకు అద్భుతమైన జీవితం కావాలి, నాకు చాలా కష్టాలుగా ఉన్నాయి, నేను ఈ జీవితం జీవించలేకపోతున్నాను, నేను హాయిగా జీవించడానికి ఏదైనా ఇవ్వమన్నట్టు. బ్రహ్మదేవుడు 2 మూటలు ఇచ్చాడు, మూటలు కట్టించి. ఈ 2 మూటల్లో ఒక దాంట్లో ఎదుటివాడి తప్పులున్నాయి, రెండో దాంట్లో నీ తప్పులున్నాయి. ఎదుటివాడి చేసిన తప్పుల మూట ఉందే అది భుజాన వేసుకో, నీ తప్పుల మూట ఉంది చూసావా దాన్ని ఓపెన్ గా పెట్టి దాన్ని చూస్తూ ఉండు అని చెప్పాడు. చూస్తూ ఉండమన్నాడు. మనిషి ఏం చేశాడు? మర్చిపోయాడు. తన తప్పులేమో వెనకాలేసుకున్నాడు, ఎవరికి కనపడకుండా మూట బిగిచ్చేశాడు. ఎదుటివాడి తప్పులు ఎంతసేపు చూస్తాడు, ఎంతసేపు ప్రశ్నిస్తాడు. నీకు అసలు మూట ఎక్కడుంది? నీ వెనకాలే ఉంది కదా, నీది నువ్వు చూడవు, ఎదుటివాడిని ప్రశ్నిస్తానంటావు. నీ పని నువ్వు చేసుకో. ఎదుటి వాళ్ళని మోసి వాళ్ళని తెరిచి ప్రశ్నించే ప్రయత్నం చెయ్యొద్దు. ఎదుటివాడి తప్పులు చూసి చూడనట్టుగా ఉండు. నీ పద్ధతిని ఎప్పటికప్పుడు చూసి సరి చేసుకో. అద్దం చూసుకుని నీ మొహం మీద మసి తుడుచుకో మొదట. ఆటోమేటిక్ గా ఇతరులు ఎవరి మొహం వాళ్ళు చూసుకోవాలనే జ్ఞానాన్ని కలిగి ఉంటారు క్రమంగా. నువ్వు ఇతరులను చూపిస్తుంటే ఏముంది, వాడు కూడా అదే చేస్తాడు, మనమే కనిపిస్తాం, మనమే, అంతే కదా జరిగేది. కాబట్టి ఇది చెయ్యకూడదు. రైట్. ఈ రకంగా కనుక వెళ్తే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, కానీ మనని కుట్టే చీమ శివుడాజ్ఞ వల్ల ఆగుతుంది. నువ్వు దానికి సజావైన ప్రయత్నం చేయాలి, ప్రవర్తన మార్చుకోవాలి. భగవంతుణ్ణి ప్రశ్నించద్దు, భగవంతుణ్ణి కాదు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేనెంతవరకు సజావుగా ఉన్నాను, నేనెంతవరకు కరెక్ట్, నేను సరిగ్గా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు నా యందు ఉన్నట్టే. వాడెవడో వద్దు మనకు, అసలు శివుడు వద్దు, ప్రపంచం కావాలి, మనతో పాటు 10 మంది ఉండాలి. నువ్వు సరిగ్గా ఉంటే 10 మంది నీతో సరిగ్గా ఉంటారు. నువ్వు ముళ్ళకంపలాగా ఉన్నావనుకో నీ దగ్గరికి ఎవరూ రారు. నువ్వు పువ్వుల చెట్టులా ఉండు, అందరూ నిన్ను చూస్తారు. అది ఈ విధంగా మార్చుకుంటే ఈ గాడ్ మేడ్ హ్యాండ్, మ్యాన్ మేడ్ హ్యాండ్ రెండూ కలిపి ఒక నమస్కారంతో మనని సజావైన దారికి తీసుకెళ్తాయి. సరి అయిన ప్రవర్తన ఉన్నవాడు విధికి ఎదురొడ్డి నిలబడగలడు. మనకు ఒక ప్లాన్ ప్రకారం బ్యాడ్ థింగ్ ఉన్నా మన ప్రవర్తనతోటి దాన్ని మనం మార్చుకోగలుగుతాం. అంతే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.